ఈ పరిశుద్ధ దినాన దేవుని వాక్య ధ్యానం నిమిత్తం మనకు ఏర్పాటు చేయబడిన అంశం మనం ధ్యానించుకునే విషయంలో ముందుకు వెళ్దాము. ఇవాళ ఈ ఆరాధనలో ధ్యానాంశం దేవుని ఆలయముగా శరీరమును ఘనపరచుట. దేవుని ఆలయముగా శరీరమును ఘనపరచుట. టు ఆనర్ ది బాడీ యాజ్ టెంపుల్ ఆఫ్ గాడ్. ఇక్కడ శరీరము, ఆలయం అనే ఈ రెండు పదాలు మనకు ప్రత్యేకంగా ఈ అంశంలో కనపడుతున్నాయి. మనకు ఈ అంశానికి అనుబంధంగా ఇవ్వబడ్డ వాక్య భాగాల ఆధారంగా ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానింపనై ఉన్నాం. శరీరము, ఆలయం. దేవుని ఆలయంగా శరీరాన్ని భావించే, ఘనపరిచే ఒక తలంపును ఈ అంశం మన ముందుకు తీసుకుని వస్తుంది. ఈ శరీరం దేవుని ఆలయంగా పరిగణించబడగలదా? ఈ దేహము, మానవ దేహం కేవలము క్షయమైపోయే ఒక అశాశ్వతమైనటువంటి దేహం. ఏ దేహమైతే మన్ను నుండి తీయబడిందో, ఏ దేహమైతే తిరిగా మన్నైపోతుంది అని దేవుడు నియమించారో, ఈ ఇట్టి దేహం ఒక దేవాలయంగా పరిగణించబడగలదా? ఏ దేహమందైతే పాపము నిద్రిస్తున్నదో, పాపము గూడు కట్టుకొని ఉన్నదో, పాపము నివసిస్తున్నదో, పాప పంకిలమైపోయినదో, ఇట్టి అపవిత్రత, క్షయత గల ఈ దేహము దేవుని ఆలయముగా మార్చబడగలదా? మానవుని యొక్క దేహంలో ఉన్నటువంటి అవయవాల యొక్క సంకలనం, వాటి యొక్క నిర్మాణం, వాటి యొక్క పని చేయు విధానం, మానవ దేహ నిర్మాణం యావత్తు కూడా నిజంగా శాస్త్రీయంగా ఆలోచన చేస్తేనే, ఒక సైంటిఫిక్ యాంగిల్లో, కోణంలో ఆలోచన చేస్తేనే, మత కోణంలో కాదు, ఆధ్యాత్మిక కోణంలో, విశ్వాస కోణంలో, అంతకంటే కాదు, జస్ట్ ఇన్ ది పర్స్పెక్టివ్, ద సైంటిఫిక్ పర్స్పెక్టివ్, దేహ నిర్మాణం, మానవ దేహ అవయవాలు, వాటి పని విధానం ఆలోచన చేస్తే, ఒక సైంటిఫిక్ ఇన్ఫర్మేషనే మనం తెలుసుకుంటే, మనము విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి లోను కావలసి వస్తాం. హూ డిజైన్డ్ దిస్ బాడీ? ఈ దేహాన్ని అసలు ఎవరు చేశారు? ఈ దేహములో ఉన్న ప్రతి అవయవం, దాని యొక్క పని, లిమిటేషన్స్, జ్యూరిస్డిక్షన్, రెస్పాన్సిబిలిటీస్, షేప్, ఎవ్రీథింగ్ ఈజ్ సచ్ అన్ అమేజింగ్ ఫ్యాక్టర్. ఏమి చూడాల్సిన అవసరం లేదు. దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అంటే మనలోకి మనమే ఒక్కసారి తొంగి చూచుకుంటే, ఇంటూ అవర్ ఓన్ బాడీ, ఈ దేహమే మనకు చెప్తుంది దట్ గాడ్ ఈజ్ ది డిజైనర్ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ బాడీ. నీ దేహాన్ని నిర్మించినవాడు, నీ సృష్టికర్త దేవుడు అని నీ దేహమే నీకు బోధిస్తుంది. సో దేహం యొక్క నిర్మాణం నిజముగా ఆశ్చర్యకరం. ఈ దేహం నాకున్నటువంటి జీవం, ఈ జీవం ఉన్నంత వరకు ఈ దేహానికి ఉండేటువంటి ఒక బాధ్యత, ఒక ఖ్యాతి, ఒక ఉనికి, ఒక అస్తిత్వం నిజముగా ఆశ్చర్యకరం. ఇట్టి దేహం ఆధ్యాత్మిక పరంగా ఆలోచన చేస్తే, ఈ దేహము పాపము చేత
పాపము కొరకై పాప నియమము క్రింద ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ది గ్రేటెస్ట్ స్ట్రగుల్ ఆఫ్ ఎ సెయింట్, పౌలు అనే ఓ మహాపునీతుని యొక్క జీవన సంఘర్షణ, ఆధ్యాత్మిక పోరాటం దేనితోటి సాగింది అంటే చుట్టూ ఉన్న ప్రజలతో, పరిస్థితులతోటి కాదు. ఆయన ఆధ్యాత్మిక సమరం, పోరాటం ఆయన శరీరంతో ఆద్యంతాలు సాగింది. నా దేహంలో ఐ ఫైండ్ ఎ లా ఆఫ్ సిన్, నా దేహంలో ఓ పాపం అనేటువంటి నియమాన్ని నేను చూస్తున్నాను. ఆ నియమము క్రింద నేనున్నాను. ఆ పాపం అనే నియమముతో పోరాటం చేయుచున్నాను. అండ్ ఐఎమ్ రియల్లీ స్ట్రగ్లింగ్ టు ఓవర్కమ్. ఫైనలీ ఆయన క్రై ఏమిటంటే, హౌ రిచెడ్ ఐ యామ్, నీటి దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి శరీర దౌర్బల్యతలు గల నన్ను ఎవడు విడిపించగలడు? హూ కెన్ రిడీమ్ మీ ద రిచెడ్. ఇట్టి శరీర దౌర్బల్యతలు గల నన్ను ఎవడు విడిపించగలుగుతాడు అని ఆయన ఒక నిస్సహాయమైనటువంటి కేక వేస్తున్నారు. అఫ్ కోర్స్ రోమా 7వ అధ్యాయం నుండి ఆ మాటలు ముగించి 8లోకి ఎంటర్స్ విత్ ఎ కన్క్లూషన్. 8వ అధ్యాయంలోకి క్రీస్తు యేసు నందు ఉన్నవానికి ఏ శిక్ష అండ్ క్రీస్తు యొక్క నియమము నన్ను ఈ పాప నియమము నుండి విడిపించుచున్నది అని ఆయన చెప్పారు. సో ఆయన దేహముతో ఆయన విపరీతమైనటువంటి పోరాటం చేస్తున్నారు. బాడీ, అవర్ ఓన్ బాడీ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ ఎనిమీ ఇన్ ది స్పిరిచువల్ రెల్మ్. ఆధ్యాత్మిక రంగంలో, కోణంలో మన యొక్క బలమైనటువంటి శత్రువు మన స్వీయ దేహం, మన సొంత దేహం. సో ఈ దేహంతోటి పౌలు పోరాడుతున్నట్టు చెప్తారు. అండ్ దట్ సేమ్ పాల్ ఆయన ఏమంటారు అంటే, ఈ దేహం దేవుని ఆలయం అంటారు. మనం చదువుకున్న కొరింథీయులకు రాయబడ్డ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాల్లో ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ను, తలంపును తీసుకుని వస్తున్నారు. అదేమిటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? నో యు నాట్ దట్ యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ హోలీ స్పిరిట్. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. మీ దేహము అని పౌలు స్పష్టంగా చెప్తున్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని ఆలయం. అసలు దేవుని ఆలయం అంటే ఏమిటి? దేవుని ఆలయ చరిత్రను గురించి ఓ మాట చెప్పుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారి పితరుల కాలం నాట నుండి ఆయా స్థలాల్లో దైవ ప్రత్యక్షతలు వారు పొందుకున్నప్పుడు బలిపీఠాలు కట్టి బలులర్పించి దేవుని ఆరాధించారు. వారు ఇలా సాగుతున్న వారి యొక్క చరిత్ర ఒక జనాంగంగా రూపొందించబడ్డ తర్వాత, ఆఫ్టర్ ది ఎగ్జోడస్ ఫ్రమ్ ఈజిప్ట్, ఐగుప్తు నిర్గమనంతరం వారు వాగ్దత్త దేశపు వైపు అభిముఖులై ప్రయాణాన్ని సాగిస్తూ ఉండగా దేవుడు మోషే ద్వారా ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పారు. సో ఫర్ ద ఫస్ట్ టైం వారు ఒక స్పెషల్ ప్లేస్, దాన్నే టెబర్నాకిల్, ప్రత్యక్ష గుడారం, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి బలులు అర్పించాలి, అర్పణలు అర్పించాలి, కానుకలు అర్పించాలి,
దేవుని ప్రత్యక్షతలు పొందాలి, దేవుని స్వరం వినాలి, దైవికంగా ఏ నడిపింపు కావాలి అన్న ఈ ప్రత్యక్ష గుడారము దగ్గరికి వీళ్ళు వచ్చేవారు. సో ప్రత్యక్ష గుడారంలో తర్వాత అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అక్కడ ఒక మందసం, ఈ యొక్క అరేంజ్మెంట్స్, కరుణాపీఠం ఇవన్నీ వచ్చేసాయి లేటర్ పీరియడ్లో. ఆ ప్రత్యక్ష గుడారం నుంచి దావీదు కాలంలో దే హ్యావ్ మూవ్డ్ టువర్డ్స్ బిల్డింగ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయ నిర్మాణము వైపు వారి యొక్క ఆలోచనలు మొదలయ్యాయి. వెలసి సొలొమోను కాలంలో వారు ఓ మహా దేవాలయాన్ని నిర్మించారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ఆలయం అత్యంత ప్రాముఖ్యమైన, ప్రధానమైన, పరిశుద్ధమైనటువంటి ప్రదేశం. వాళ్ళు దానికోసం చచ్చిపోతారు, తమ ప్రాణాలు సైతం వదిలేసుకుంటారు. దే డై ఫర్ ద టెంపుల్. మందిరాసక్తి గల జనాంగం ఇశ్రాయేలు ప్రజలు. సో అలా మందిరం, ఒక ఆలయ నిర్మాణం అనేటువంటిది జరిగింది. సో టెంపుల్ మీన్స్ గ్రీక్లో టు డ్వెల్, నివసించుట, ఏ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుడు నివసించేటువంటి స్థలముగా వారు భావించారు. అక్కడ దేవుడు ఉంటారు, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది అని ఒక ఆలయము వైపు వారి యొక్క మత విశ్వాసాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు సాగాయి. ఆ నేపథ్యంలో నుండి క్రీస్తు కాలము నాటికి యేసు క్రీస్తు ప్రభు యొక్క బోధలలో ఆయన తీసుకుని వచ్చిన ఒక నవీన తలంపు ఏమిటనగా, దట్ గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్ విచ్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది వర్షిప్. స్థలం కాదమ్మా, యెరూషలేం కాదు, కొండ కాదు, ఎక్కడా కాదు. దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించడం అంటూ జరిగితే దేవుని ప్రజలు ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి రోజులు, కాలం వస్తోంది అని యేసు ప్రభు చెప్పారు. ఆ యొక్క ఆలోచనతోటి సాగిన ఈ యొక్క కాన్సెప్ట్ క్రైస్తవ సంఘం ఏర్పడ్డ అనంతరం వారు తీసుకుని వచ్చిన మరొక అద్భుతమైనటువంటి తలంపు ఏమిటంటే, ద బిలీవర్స్ ఆర్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఈజ్ ది బాడీ ఆఫ్ బిలీవర్స్. క్రీస్తు యొక్క ఉనికి ఎక్కడ ఉన్నది అంటే దేవుని ప్రజలైన విశ్వాస సమాజము మధ్య ఉన్నది. క్రీస్తు ఎప్పుడు చెప్పుకున్నారు, సంఘమున అనే శిరస్సు, క్రీస్తు సంఘానికి శిరస్సు. దేహానికి శిరస్సు ఎలా ఉంటుందో సంఘమునకు క్రీస్తు అలా శిరస్సు అని చెప్పుకొచ్చారు. సో ఈ విధంగా దేవుని ఆలయం అంటే ఒక కట్టడం, ఒక నిర్మాణం కాదు. దేవుని ఆలయం అంటే దేవుని ప్రజలే అని పౌలు గారు ఒక అద్భుతమైన ఆలోచనను తీసుకుని వచ్చారు. ఆయనే చెప్తారు ఎథెన్స్లో అపోస్తల కార్యం గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో, హస్తకృతములై ఉన్న ఆలయములలో దేవుడు నివసింపడు. హస్తకృతములై ఉన్న ఆలయములలో దేవుడు నివసింపడు. సో ద డ్వెల్లింగ్ ఆఫ్ గాడ్ is not confined to a temple. ఒక ఆలయాన్ని కట్టుకున్న ఆలయాలకి దైవ ఉనికి, దైవ సన్నిధి పరిమితం కాదు. ఏదో మనం బాగా కట్టాం కాబట్టి ఇక్కడ ఉంటాడు కాపురం దేవుడు అని ఒక తప్పుడు అభిప్రాయం మనలో నుంచి పోవాలి. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు, అల్టిమేట్లీ ఆయన డ్వెల్లింగ్ ప్లేస్గా ఏం చూస్ చేసుకున్నాడు అంటే ది బాడీ ఆఫ్ ద బిలీవర్స్. ఈ విశ్వాసుల యొక్క దేహమును ఆయన తన యొక్క ఉనికికి, నివాసానికి ఆలయంగా
ఏర్పాటు చేసుకున్నాడు. దీనిని మీరు తెలుసుకోవాలి అని పౌలు చెప్తున్నారు. మీరు ఎరుగరా? నాలెడ్జ్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది జ్ఞానము, సమాచారం ఎప్పుడు వ్యక్తిని చైతన్యవంతులనుగా చేస్తుంది. వ్యక్తిని ఎప్పుడు అక్రమ మార్గములో నుండి సక్రమమైన మార్గములోనికి నడిపిస్తుంది. సరి అయిన సమాచారం తప్పుడు సమాచారం కాదు. సరి అయిన సమాచారం మనల్ని ఎప్పుడు సరి అయిన మార్గములో నడిపిస్తుంది. ఇక్కడ ఈ యొక్క విషయాన్ని మీరు ఎరుగరా అని పౌలు ప్రశ్నిస్తున్నారు. ఒక నాలెడ్జ్ చర్చికి అవసరం. ఒక ఇన్ఫర్మేషన్ బిలీవర్స్, విశ్వాసులకి, దేవుని బిడ్డలకి అవసరం. ఏమిటి ఆ యొక్క సత్య సమాచారం అంటే మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. మనలో దేవుడు నివసించడమా? ఈ పాపమునకు, శాపమునకు లోనైన ఈ యొక్క దేహములో దైవ నివాసం ఏర్పడ్డం, ఇది నిజముగా ఒక ఆశ్చర్యకరమైన విషయం. అయితే దేవుడు కోరుకుంటున్న నివాస స్థలం ఏమిటంటే, దేవుడు తన బిడ్డలలో నివసింప కోరుచున్నాడు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో అని యేసు ప్రభుల వారు కూడా చెప్పారు. సో యేసుక్రీస్తు ప్రభు నేను ఎవని యందు నిలిచి ఉంటానో అనే ఆ ఆలోచన యేసు ప్రభు కూడా చెప్పారు. నేను హృదయం అనే తలుపు దగ్గర నిలిచి తడుతున్నాను. ఎవరైతే నా హృదయం అనే ద్వారం తెరుస్తారో నేను లోపలికి ప్రవేశిస్తాను. ఐ షల్ ఎంటర్ ఇన్ టు దేర్ హార్ట్ అండ్ షల్ డ్వెల్ విత్ దెమ్, డైన్ విత్ దెమ్. వారితోటి నేను భుజిస్తాను, వారితో నివసిస్తాను అని ప్రకటన గ్రంథంలో కూడా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. పౌలు చెప్పారు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించు. నో లాంగర్ ఐ దట్ లివెత్ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నా యందు క్రీస్తు నివసించుచున్నాడు. ఇక బ్రతికే బ్రతుకు నాది కాదు, క్రీస్తు నా యందు బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు, ఉనికిని గమనములను కలిగి ఉన్నారు. గాడ్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ మీ. ఇది ఒక ట్రూ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాడ్స్ డ్వెల్లింగ్. దేవుని నివాసానికి సిసలైనటువంటి నవ నిబంధన నిర్వచనం ఏమిటనగా, దేవుడు తన యొక్క బిడ్డల ఈ జీవితాల్లో తన ఆత్మ ద్వారా నివసించేవాడై ఉన్నాడు. అక్కడి నుండి ఇంకో చోటికి వెళ్తాను. అదే పత్రికలో, మొదటి పత్రికలో 6వ అధ్యాయం 19-20 వచనాలు, అదే పత్రికలో అదే ఆలోచన మరింత విపులముగా పౌలిస్తున్నాడు. 6వ అధ్యాయం 19-20 వచనాలు. అక్కడ ఉన్న ఆ 2 వచనాల్లో నేను 4 మాటలు మీకు చెప్తాను. మీ దేహము దేవుని అనుగ్రహము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి. చాలా పవర్ఫుల్ ట్రూత్స్, నిజాలని పౌలు చెప్తున్నారు. నిజంగా మనం తెలుసుకోవలసినటువంటి సత్యాలని పౌలు ఇక్కడ చెప్తున్నారు. మీ దేహం దేవుని అనుగ్రహం. రెండవది, మీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయం, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. మూడవది, మీ దేహము మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కారు. 20వ వచనం. నాలుగవది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అది 4వది. హూ ఆర్ వి? మనము ఎవరము? మనదనుకుంటున్న మన శరీరం కూడా మనది కాదు అని మనకు తెలుసా? ఈ దేహము దైవ అనుగ్రహం, దేవుడు మనకు అనుగ్రహించినది అని పౌలు చెప్తున్నాడు. ఈ మాట ఒప్పుకుందామా వద్దా? ఈ దేహం దేవుడు మనకిచ్చాడు అని ఒప్పుకోవడంలో
మీకేమైనా వేరే అభిప్రాయాలు ఉన్నాయా? నాకైతే లేవు. ఎందుకో చెప్పమంటారా? నా దేహాన్ని నేను నిర్మించుకోలేదు. నా దేహం యొక్క రూపాన్ని, వర్చస్సును, నా దేహములోని అవయవాల నిర్మాణాన్ని నేను చేసుకోలేదు. ఎవరిచ్చారు నాకు ఈ దేహం? నా తల్లి గర్భములో నుంచి నేను ఈ లోకంలోనికి జన్మించి ఉండవచ్చు. బట్ ఈవెన్ మై మదర్ హ్యాస్ నాట్ గివెన్ మీ దిస్ బాడీ. మై బాడీ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ ఇన్ మై మదర్స్ womb. నా తల్లి గర్భంలో నా దేహ నిర్మాణం నా తల్లి ప్రమేయం లేకుండానే జరిగి ఉన్నది. శాస్త్రీయంగా ఏ నిర్వచనమైనా ఉండవచ్చు కానీ, బట్ విదౌట్ అవర్ ఇన్వాల్వ్మెంట్. ఈ దేహాన్ని నేనే నిర్మించుకోవాలని అనుకుంటే నేను ఇలా చేసుకొని ఉండను నా దేహాన్ని. మీ దేహాన్ని మీరే నిర్మించుకోగలిగిన వాళ్ళైతే, సృష్టికర్తలే అయితే, మీ దేహాన్ని మీరు ఇలా చేసుకొని ఉంటారా? ఇంకా ఎంత అందంగా చేసుకొని ఉంటారు, ఇంకా ఎంత రూపవంతంగా, సౌందర్యవంతంగా, ఎంత దేహ దారుఢ్యంతో, ఆరోగ్యంగా. మీ దేహానికి మీరే నిర్మాతలైతే, కర్తలైతే, యూ వుడ్ హ్యావ్, మీరు ఇంకా చాలా అద్భుతంగా మిమ్మల్ని మీరు చేసుకునేవాళ్ళు. దేర్ఫోర్ బాడీ ఈజ్ గివెన్ టు అస్ బై గాడ్. ఈ దేహం దైవానుగ్రహం. ఈ దేహాన్ని దేవుడే మనకిచ్చారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి, ఈ దేహం దేవుడు మనకిచ్చాడు అని మీకు ఎంతమందికి తెలుసు? ఈ దేహం, నా దేహం, ఇది దేవుడిచ్చినది. ఈ అవగతం జీవితంలో చాలా ప్రాముఖ్యం. అప్పుడే ఈ దేహంపై ఉన్న వ్యామోహం, అతిశయం అన్నీ తొలగిపోతాయి. నాది నాది అనుకునే నీ దేహం నీవు కూడా నీవు కాదు. ద బాడీ యు ఆర్ డ్వెలింగ్ డజంట్ బిలాంగ్ టు యూ. నీది కాదు ఇది శరీరం. దేవుడు నీకిచ్చాడు. దేవుడిచ్చినటువంటిది ఈ దేహం, అనగా దేవుని కృప. ఇది ఈ దేహము దేవుని అనుగ్రహం. ఈ దేహం, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఇంకా డీప్గా చెప్తాడు, మీ దేహము మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు. ఈ దేహం మనదని, మన సొంత సొత్తు అని, దీన్ని ఎన్ని రకాలుగా కాపాడుకుంటూ ఉంటామో మనం. ఈ దేహం దేవుని సొత్తు. ఈ దేహాన్ని దేవుడి సొత్తుగా ఎలా అయిపోయిందంటే, ఆయన దీనికి వెలపెట్టి పర్చేజ్ చేశాడు. ఆయన, మీరు వెలపెట్టి కొనబడినటువంటి వారు. క్రైస్తవ విశ్వాసి యొక్క దేహము దేవుడు తన సొత్తుగా, తన ప్రాణాన్నిచ్చి తన సొత్తుగా చేసేసుకున్నారు. మనం ఆయన సొత్తు, వెలపెట్టి కొనబడినటువంటి వారు. ఈ అవగాహన మనకి అవసరం. ఇవి మనలో ఏర్పడ్డప్పుడు మన బాధ్యతలేంటో మనకు గుర్తొస్తాయి. ఏం చెప్తున్నారు పౌలు గారు అంటే, మరి 6వ అధ్యాయం 20వ వచనంలో, మీరు మీ దేహంతో దేవుని ఘనపరచుడు. ఆయన ఇచ్చిన కాల్ ఏమిటంటే 20వ వచనం చివర, కనుక మీ దేహముతో దేవునిని ఘనపరచుడు. దేహంతో దేవుణ్ణి ఘనపరచాలి. ఇది ద డిమాండ్. బికాస్ ఈ బాడీ దేవుడిచ్చాడు, ఈ బాడీలో దేవుడు ఉంటున్నాడు. ఇది మన సొత్తు కాదు, వెలపెట్టి కొన్నాడు దేవుడు మనల్ని. కాబట్టి మనము ఈ దేహముతో దేవునిని ఘనపరచాలి.
దీనికి ఓనర్ ఎవరు అంటే క్రియేటర్, సృష్టికర్త అయిన దేవుడు. ఈ దేహం ఇచ్చినటువంటి వారు ఆయన కాబట్టి ఈ దేహముతో ఆయనను ఘనపరచాలి. దీనికి ప్రశ్నలు మళ్ళీ వేసుకుందాం. ఈ దేహంతో మనం ఏం చేస్తున్నాం? దేహంతో దేవుణ్ణి ఘనపరుస్తున్నామా? దేవుణ్ణి కించపరుస్తున్నామా? అయితే పౌలు చెప్తున్నాడు, ఈ దేహం దేవుని అనుగ్రహం, ఈ దేహం దేవుని ఆలయం, ఈ దేహము మీ సొత్తు కాదు, మీరు వెలపెట్టుకున్నారు కాబట్టి మీరు ఈ దేహంతో దేవుణ్ణి ఘనపరచండి అని పౌలు చెప్తున్నాడు. అది మనకి ఇవ్వబడుతున్న బాధ్యత. మనం చదివినటువంటి ఆ 3వ అధ్యాయంలో మనం చూస్తే ఆలయం పరిశుద్ధమైనటువంటిది అని ఆయన చెప్తున్నాడు. 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం, దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం అంటే మనం. ఆ దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. పరిశుద్ధతయే దేవుని సన్నిధికి ఎప్పటికీ ఎన్నటెన్నటికీ ఆలవాలయం. పరిశుద్ధతమైనది దేవుని మందిరం. సో దేవుడు మనలో నివసించుతున్నారు అంటే పరిశుద్ధత మనలో ఉండాలి. పరిశుద్ధత అనేటువంటి మనం ఏదో కొన్ని మంచి పనులు, సత్క్రియలు, పుణ్యకార్యాలు చేసి సంపాదించుకునేటువంటి ఒక పరిశుద్ధత కాదు. హోలీనెస్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్. ద మూమెంట్ గాడ్ డ్వెల్స్, దట్ ప్లేస్ బికమ్స్ హోలీ. దేవుడు నివసించేటువంటి చోటు పరిశుద్ధమైపోతుంది, పావనం అయిపోతుంది. ఆయన నివసించేటువంటి ఒక వ్యక్తిగా, విశ్వాసిగా మనం అవ్వాలి. అప్పుడు ఆయన మన జీవితాన్ని ఆయన పరిశుద్ధం చేస్తారు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. దేవుని ఆలయంలో ఏం జరుగుతాయండి? ప్రార్థనలు, పూజలు, అర్పణలు, కానుకలు, ధ్యానము, ఎన్నో దేవుని మందిరంలో దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన కార్యములు అనేకము జరుగుతాయి. ఈ దేహం దేవుని మందిరం, దేవుని ఆలయం. ఈ దేహంలో అనునిత్యం దేవుని మహిమపరిచేటువంటి కార్యక్రమాలు జరగాలి. ఈ దేహాన్ని మనం వేటికి వాడుతున్నాము, దేనికి వాడుచున్నాము, మనమే మన యొక్క జీవితాలలో లెక్కలు వేసుకొని ఆలోచన చేయాలి. అండ్ వాట్ డూ ఐ డూ విత్ దిస్ మై బాడీ, ద బాడీ విచ్ ఇస్ గివెన్ టు మీ బై గాడ్. దేవుడి ద్వారా నాకు ఇవ్వబడ్డ ఈ దేహంతో నేను ఏం చేస్తున్నాను? ఏ పనులకు అధికంగా నా దేహాన్ని నేను ఖర్చు పెడుతున్నాను, వినియోగిస్తున్నాను? నా దేహాన్ని దేవుని మహిమపరచుటకు నేను వ్యయం చేస్తున్నానా, అంకితం చేశానా? లేకపోతే నా దేహం ద్వారా దేవునికి అపఖ్యాతి, అవమానము కలగజేసే విధంగా నా దేహాన్ని నేను వినియోగిస్తున్నాను? ప్రతి పాపము నాకు కేంద్రము, ఉత్పత్తి కేంద్రము ఈ దేహం. నువ్వు ఒక మర్డర్ చేసిన, ఒక థెఫ్ట్ చేసిన, ఒక చీటింగ్ చేసిన, మనం ఏమి చేసినా, ఎనీథింగ్, ఎనీ సిన్, ఎనీ ఇనిక్విటీ, ఎనీ ట్రాన్స్గ్రెషన్ షల్ బి కమిటెడ్ విత్ దిస్ బాడీ. ఈ దేహంతో జరుగుతుంది. ఏ పాపము జరిగినా మన దేహంతో జరుగుతుంది. ఇటువంటి దేహములు దేవుడు నివసిస్తానంటున్నారు. ఇటువంటి దేహం దేవు ఆలయం అని పౌలు గారు ఉపదేశిస్తున్నారు. ఈ దేహాన్ని దేవాలయంగా మలుచుకునే ఒక మహాయజ్ఞంలోనికి మనం ఉపక్రమించాలి. మనం అడుగుడాలి, ఈ దేహం ఇంతవరకు ఎలా వినియోగించాము? ఈ దేహాన్ని, ఈ దేహంతో దేవుని మహిమపరచామా, లేకపోతే ఈ దేహంతో దేవుణ్ణి అవమానపరచాము, అపఖ్యాతి పాలు చేశాము? దేహం మనదని, మన ఇష్టమని, మన యొక్క సొత్తని
ఈ దేహాన్ని నేను ఏమైనా చేసేసుకోవచ్చు అని ఈ దేహము పైన దేవుడు అనుగ్రహించిన దేహమును మనము విచ్ఛిన్నం చేస్తున్నాము, చిన్నాభిన్నం చేసుకుంటున్నాము. ఈ దేహముతో చేయరాని చేయకూడని దుశ్చర్యలు దుష్కర్మములన్నీ ఎన్నో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ దేహం దేవుడు మనకు అనుగ్రహించిన ఇది ఎనర్జీ ఇన్ దిస్ బాడీ. ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి కణం, ఈ దేహంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క ఎనర్జీ షుడ్ బి ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకైనటువంటిదై ఉండాలి. యేసు ప్రభు దేహాన్ని గురించి చాలా కటువుగా చెప్పారు. మనం చదువుకున్న మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుండి 30 వచనములలో చదివినప్పుడు, ముఖ్యంగా 27 నుండి చూస్తే, నీ యొక్క కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల ఆ కన్నును పెరికి పారవేయం. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికి పారవేయం. నీ దేహమంతా నరకంలో పడకుండా నీవు ఒక అవయవాన్ని కోల్పోవడం బెటర్ టు లూజ్ ఎ పార్ట్ రాదర్ టు లూజ్ ద హోల్. ఒక భాగాన్ని కోల్పోవటం మేలు సర్వస్వం కోల్పోవటం కంటే. ఇది కాన్సెప్ట్. నీ కుడి కన్ను, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని కన్నేమో పెరికి పారవేయమంటాడు, కుడి చెయ్యిని నరికి పారవేయమంట. వాట్ ఈస్ ద లాంగ్వేజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యూజింగ్ హియర్? ఏ భాష వాడుతున్నారు ప్రభు ఇక్కడ? పెరుకు, నరుకు అంటున్నాడు. దాని అర్థం, ఆ పదాల వెనక ఉన్న ఒక శబ్దం ఏమిటంటే, అంత కటువుగా ఏదైతే మనల్ని ఆధ్యాత్మికంగా ఎదుగుదలకై అభ్యంతర కారకాలుగా ఉంటాయో వాటి నుండి విడుదల పొందడం, వాటిని నరికి పెరికి పారవేయడమే ఉత్తమోత్తమం అని ప్రభువు యొక్క సందేశం. బాడీ గురించి మాట్లాడుతున్నాడు. శరీరం, ఇఫ్ ఎనీ పార్ట్ ఇన్ యువర్ బాడీ. యేసు ప్రభు యొక్క మాటలలో ఉన్నటువంటి భావం మనం అర్థం చేసుకోవాలి. దాన్ని తీసేసుకోవాలి, తొలగించేసుకోవాలి. వి నీడ్ టు బి గెట్ రిడన్ ఆఫ్ ఆల్ ది ఈవిల్. మనం చదువుకున్న సంకీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఓన్లీ ది యాటిట్యూడ్, ద ప్లేస్ brings an influence, an evil influence. దుష్టుల ఆలోచన, థాట్, ప్లేస్, ఇవన్నీ కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. వీటన్నిటి నుండి మనం విడుదల పొందాం. ఏం మనల్ని పర్వాలేదు అనుకుంటే కొంపలు మునిగిపోతాయి, జీవితాలు అంతరించిపోతాయి. ఎక్కడ తేలుతామో మనకే తెలీదు. సో మన యొక్క ద ప్లేస్ వి లివ్, ద పీపుల్ విత్ హూమ్ వి మూవ్ అరౌండ్, మనం ఎవరితోటి తిరుగుతాము, ఎవరితోటి నడుస్తున్నాము, ఎవరితోటి స్నేహం సాంగత్యం చేస్తున్నాము, చాలా ప్రాముఖ్యమే. మనపై అవి తీసుకుని వచ్చే దుష్ప్రభావాలు చాలా భయంకరమైన. మంచి కుటుంబంలో నుంచి వచ్చిన ఒక మంచి యవ్వనస్తుడు అతి క్రూరమైనటువంటి వ్యక్తి అయ్యాడు. ఒక మంచి కుటుంబంలో నుంచి వచ్చిన ఒక మంచి అమ్మాయి తాగుడుకు బానిసైపోయింది. ఎక్కడో ఆమె గడిపేస్తుంది తాగుడుకు బానిసై. ఎక్కడో దారి తప్పిపోయారు. ఎవరి యొక్క ప్రభావంతో జీవితంలో తప్పొడుగేసేశారు. ఆ దారిలో అలాగే కొట్టుకుపోతున్నారు.
వారు ఎక్కడ జీవితంలో తేలుతారో వాళ్ళకి తెలియదు. మిత్రులారా, మన ఆలోచనలు, మన మార్గములు, మన సహవాసాలు జాగ్రత్తగా చూసుకోవాలి. మన యొక్క దేహముపై ప్రభావాలను తీసుకుని వచ్చే వీటన్నిటి నుండి మనం విముక్తులం కావాలి. ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్న 6వ అధ్యాయంలో ఈ భూమి క్రింద అత్యంత దౌర్భాగ్యమైనది నాకోటి కనబడుతోంది. అన్నీ ఉన్నాయి, కానీ అనుభవించడానికి లేదు. ఎన్నో సంవత్సరాలు బ్రతికి నిష్ప్రయోజనమైపోతున్నాయి. బ్రతుకు 1000 సంవత్సరాలు అంటాడు ఒక చోట, వాడు 2000 సంవత్సరాలు బ్రతికినా కూడా వేస్ట్ అంటాడు ప్రసంగి. జీవితం ప్రయోజకత్వంలోనికి రావాలి. జీవితం మరి దేవుడు ఆశించినటువంటి మార్గంలోనికి రావాలి. ఈ రోజున నేను అనేటువంటి దేహ అతిశయంలో, స్వాతిశయంలో మనం నిలువున కూలిపోవచ్చున్నాం. ఈ దేహం అస్సలు మనది కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఇది దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దేహము ద్వారా దేవునిని మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరిచేటువంటి జీవితం కోసం మనం సంసిద్ధమవుతాం. ఇవాళ మనం ఆలోచన చేస్తున్న అంశం ఒక లోతైనటువంటి అంశం. దేవుని ఆలయంగా దేహమును మనం గుర్తించాలి. మన శరీరాన్ని దేవుని ఆలయంగా మనము అసలు యాక్సెప్ట్ చేయగలుగుతామా? బట్ ద బైబిల్ సేస్, బైబిల్ చెప్తోంది, దేవుని యొక్క డ్వెల్లింగ్ ప్లేస్ ఈజ్ ది బాడీ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసుల యొక్క దేహమే దేవుని ఆలయంగా మనం ఇవాళ దేవుని వాక్యంలో నుండి చూస్తున్నాం. ఆ దేవుని యొక్క వాక్యానుసారంగా దేవా నా జీవితంలో నివసించండి. నా జీవితం మీ యొక్క పరిశుద్ధాత్మకు ఆలయంగా, నిలయంగా, వెలసిల్లేలా, విరాజిల్లేలా నా జీవితాన్ని దర్శించండి అని దేవుణ్ణి వేడుకుందాం, దేవుణ్ణి ప్రార్థిస్తాము. ఇక్కడ ఎవరు బాండ్ సెయింట్స్ కాదు, పుట్టుకతో పునీతులు మనం ఎవరం కాదు. మనం పుట్టుకతో పాపులం. నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించానని 51వ సంకీర్తనలో దావీదు చెప్తున్నారు. సో మనం వీఆర్ బాండ్ సిన్నర్స్, వీఆర్ నాట్ బాండ్ సెయింట్స్, బట్ వీఆర్ బాండ్ సిన్నర్స్. బట్ లెట్ us be transformed as saints. పరిశుద్ధులుగా, పరిశుద్ధుడైన దేవుణ్ణి మన నివాస స్థలంగా ఏర్పాటు చేస్తాం. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాను అనే ఒక గొప్ప అనుభవంతో, ఆలోచనతో, భావనతో, విశ్వాస జీవిత తలంపుతో మనం ముందుకు సాగుదాము. ఈ యొక్క సంకల్ప సిద్ధిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనదే మనందరికీ సహాయం చేయుగా.